నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం వినడానికి వచ్చారు అందరూ. ఇప్పుడు దేవుడి వాక్యం వినాలంటే మన హృదయం ఎక్కడ ఉండాలి? కొంతమంది ఏం చేస్తారంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా ఉండకూడదు. కొంతమందికి మైండ్ కూడా ఎక్కడ ఉన్నా కానీ దేవుడి మీద మనసు పెట్టరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే దేవుడి వాక్యాన్ని ఏ విధంగా పట్టాలన్న దాని గురించి నా జీవితంలో జరిగిందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిన్నప్పుడు సరిగ్గా ఒక 8 సంవత్సరాల వయసులో మా అమ్మగారు ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, నీళ్లు పట్టుకునేవారు కదా. ఈ రోజుల్లో కూడా అదే చేస్తున్నారనుకో. కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే టైంలో మా అమ్మగారు ఏం చేశారంటే, ఈ బిందె పట్టుకెళ్ళి ఆ కుళాయి దగ్గర పెట్టరా, నేను తర్వాత వచ్చి పట్టుకెళ్తాను. బిందె అప్పటికప్పుడుకి ఏం చేయాలి, నువ్వు నింపాలి. నాకు ఒక చిన్న పని ఇచ్చారు. నాకు ఇచ్చిన పని ఏంటి, బిందె అట్టుకెళ్ళి అక్కడ పెట్టమన్నారు. నేనేం చేశాను, బిందె అట్టుకెళ్ళాను, అక్కడ పెట్టాను. తర్వాత 2 నిమిషాల తర్వాత మా అమ్మగారు ఏం అడిగారంటే, బిందె నిండిందేమో చూడరా, బిందె నిండిందేమో చూడు, నేను వెళ్ళి తీసుకొస్తానంటే, ఇంకా నిండలేదమ్మా అని చెప్పేవాడిని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత కూడా అదే, కూర్చోండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత కూడా బిందె నిండిందని అడిగారు, ఇంకా నిండలేదు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ బిందె నిండిందేమో చెక్ చేయరా ఒకసారి, నేను పట్టుకెళ్తానంటే, అప్పటికి నిండలేదు. తర్వాత మా అమ్మగారు వచ్చి చూస్తే బిందె నేను ఎలా పెట్టాను తెలుసా, తిరగేసి పెట్టాను అనమాట. బిందె తిరగేసి పెట్టడం వల్ల మా అమ్మగారు చెప్పిన పనే నేను చేశాను. బిందె అట్టుకెళ్ళి అక్కడ పెట్టరా అన్నారు, అదే పని చేశాను. కానీ ఫలితం లేదు పని చేసినప్పటికీ. ఇక్కడ కూడా చాలామంది వస్తారు, హృదయాన్ని ఇక్కడ పెట్టరు. ఏ విధంగా పెట్టాలో ఆ విధంగానే ఉంచాలి హృదయాన్ని. దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. దేవుడు వాక్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాటకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే తప్ప దేవుడు వాక్యాన్ని వినడానికి వచ్చి మీ హృదయం అనే పాత్ర తిరగేసి పెట్టారనుకోండి, ఏమైనా ఫలితం ఉందా? అప్పుడు నేను చేసిన తప్పు ఇప్పుడు మీరు చేయకూడదని స్టార్టింగ్లోనే దేవుడు ఎందుకో చెప్పమన్నాడు. చెప్పడం నా బాధ్యత. మరి మీ హృదయం ఎట్లా పెడతారన్నది మాత్రం అది దేవుడికే తెలియాలి. సరే, అయితే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. చాలా సంవత్సరాల నుంచి మనం దేవుళ్ళో నడుస్తున్నాం, అవునా కదా? ఒక్కొక్కరిది సీనియారిటీ కొంతమందికి 30 సంవత్సరాలు ఉంటుంది, కొంతమందికి 20 ఇయర్స్, కొంతమందికి 15 ఇయర్స్, కొంతమంది 50 సంవత్సరాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు చెప్పండి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి ఏం నేర్చుకున్నారు? అంతే కదా. ఇప్పుడు బయట చాలామంది ఏం చేస్తారు, వర్క్కి వెళ్తుంటారు. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికే వెళ్తుంటారు. స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఈవినింగ్ అవ్వగానే ట్యూషన్లో అడగరా? ట్యూషన్లో కాకపోయినా ఇంటి దగ్గర తల్లిదండ్రులైనా అడుగుతారు. ఏమడుగుతారు? ఏం నేర్చుకున్నామమ్మా ఈరోజు అని అడుగుతారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం దేవుని వాక్యాన్ని వింటూనే వచ్చాం. ప్రతిరోజు వింటున్నాం, అవునే కదా? ప్రతిరోజు దేవుడి గురించి తెలుసు. బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ దేవుడిని నమ్ముకున్న మనం ఈరోజు మనకు ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఏం నేర్చుకున్నాం? మీలో ఎవరికైనా ఏమైనా ఒకటి నేర్చుకున్నాను అన్నయ్య అని చెప్పేవాళ్ళు ఉన్నారా? పవన్ అని హ్యాండ్ లిఫ్ట్ చేశాడు. కొంతమంది హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే బహుశా ఇలాగ హ్యాండ్ రైజ్ చేయకుండా ఉన్నారని చెప్పే దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడమని పంపించాడేమో. ఇన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ నడుచుకుంటున్నాం, అవునే కదా? దేవుడు అంటే తెలుసు, దేవుడు ప్రేమమయుడు అంటారు, దేవుడు దయామయుడు అంటారు, దేవుడు కరుణామయుడు అంటారు, ఎన్నో చెప్తారు దేవుడి గురించి. ఎప్పుడైనా సరే దేవుడి గురించి మాట్లాడేటప్పుడు 100 రకాలుగా మాట్లాడుతుంటాం మనం. కానీ దేవుడి గురించి వచ్చినప్పుడు ఏం మార్చుకున్నాం మన బ్రతుకులో? ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నాం కదా, మార్చుకోవాల్సింది ఉందా లేదా? అవసరం లేదంటారా? ఏమని మార్చుకుంటే ఏముంటుంది అని చెప్పంటారా? అలా అయితే ఇంక దేవుడి దగ్గరికి రావడం వేస్ట్. చాలామంది బయట దేవుళ్ళు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునే కదా? మరి వాళ్ళందరికీ మనం స్పెషల్గా కనిపించాలంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధి మార్చుకోరు, మనసు మార్చుకోరు, మార్గం మార్చుకోరు,
ఆలోచనలు మార్చుకోరు, ఏమీ మార్చుకోరు. కానీ దేవుడు మాత్రం ప్రతిరోజు దేవుని మాత్రం ప్రభా నన్ను మార్చి ప్రభా, ప్రభా నన్ను మార్చి ప్రభా, ప్రభా నన్ను మార్చి ప్రభా. అదొక స్లోగన్ అయిపోయింది ప్రతి ఒక్కరికని. మార్చుకుంటారు అని చెప్పి బైబిల్లో రాస్తే ఎవరో మార్చుకోరు. ఇక్కడికి వచ్చి మాత్రం దేవుడిని అట్టుకుని మార్చు మార్చు మార్చు. ఏం మార్చాం? ఇదేమన్నా టీవీలో రిమోట్ ఏంటి ఛానల్ మార్చేయడానికి? జీవితాన్ని మార్చుకోవాలంటే దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం, మార్చుకోవాలన్న ఆశ నీకు ఉందా లేదా? వాక్యంలోకి వెళ్దాం. దేవుడి మీద ప్రేమ ఉన్నవారు త్వరగా చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. అయితే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఎవడైనాను అన్నీ ఆల్రెడీ చదివేశాడు చెల్లి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. తీయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, నేను చదువుతాను, ప్రయాసపడకండి. ఎవడైనాను క్రీస్తునందున్నాడా ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమైన. ఎవడైనా సరే యేసు ప్రభులోకి ఎప్పుడైతే వస్తారో నూతన సృష్టి అంట. ఏంటి అంటే నూతన సృష్టి ఎప్పుడైతే వచ్చిందో వాడు యేసు ప్రభుతో ఉన్నవాడు. అవునా కదా? నూతన సృష్టి లేదంటే యేసు ప్రభుతో లేనట్టే కదా, అంతే కదా వాక్యం చెప్తుంది. అదే ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అంతకుముందు వరకు సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు మార్చమాట. ప్రభా సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు తోడే ఉండు ప్రభా, అక్కడ నాకు 3Dలో కనిపించాలి ప్రభా సినిమా. ఇది ప్రార్థన నూతన సృష్టి అంటే కాదా? సీరియల్ 30 నిమిషాల్లో వస్తుంది ప్రభా, దయచేసి ప్రభా 1 గంట వరకు పొడిగించండి, ఇదా? మరి ఏంటి నూతన సృష్టి అంటే? ఇన్ని సంవత్సరాలుగా మనం యేసు ప్రభుని నమ్ముకుంటూనే వచ్చాం, అవునే కదా? ప్రతి ఒక్కరూ యేసు ప్రభు బిడ్డలని అంటారు. యేసు ప్రభు బిడ్డలని చెప్పడానికి ట్యాక్స్ ఏమైనా ఉంటుంది బాగుండని? ట్యాక్స్ ఉంటే సరిపోదు, ట్యాక్స్లు ఏం లేవు కదా. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు బిడ్డలే. కొన్ని 100 మంది ఉన్నారు, కొన్ని 1000 మంది ఉన్నారు. మరి దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి అంట. అంటే పాతవి ఏమయ్యాయి? ఇంకా ఉన్నాయా? పాతవి ఏమయ్యాయి? పాతవి గతించిపోయాయి. పాత జీవితం గతించిపోయింది. నూతనమైన జీవితం మనకు అనుగ్రహించబడింది. నూతనమైన జీవితంలో మనం ఎట్టి విధంగా నడుచుకోవాలి? నూతనంగా జన్మించాలి. చిన్న చిన్న తప్పులు చేస్తూ పాత జీవితంలోనే సమస్తాన్ని మనం మళ్ళీ ఇక్కడ నూతన జీవితంలో కంటిన్యూ చేసామనుకోండి, క్రీస్తునందు ఉన్నవాళ్ళం అవుతామా? ఉండరు, అది ఫిక్స్. మీరే చెప్పారు. అంటే క్రీస్తునందు ఉన్నవారు ఖచ్చితంగా నూతన సృష్టి. మరి నూతన సృష్టిగా అవ్వాలని చెప్పి ఎంతమందికి ఆశగా ఉంది? సగమే ఆశగా ఉందా? సగం చేయలేపారు. ప్రతి ఒక్కరికి నూతనంగా నూతనంగా జీవించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఎంతమంది ఉంటున్నారు నూతనంగానే? చెయ్యే ఉంది లేచిపోద్ది అడిగిన వెంటనే. కానీ చేతల్లో ఉండాలి కదా ఏదైనాని, అవునే కదా? ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు పరిగెడుతూనే ఉన్నాం, అవునా కదా? ఏ పనిలోనైనా సరే దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినట్టు ఉంది అనిపిస్తుందా? వచ్చే ఉంటుంది, అవునే కదా? మరి అలాంటప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా సరే క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మరి నూతన సృష్టిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏ ఒక్కరైనా సరే మీ గురించి సాక్ష్యం ఇవ్వడం మీరు చూసారా? అన్నీ లిఫ్ట్ చేశాడు, అన్నీ గురించి సాక్ష్యం ఇచ్చారు. మీరు ఏమంటారు? ధైర్యంగా చెప్పండి. మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి?
కొంతమందికి సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యం తెలుగు చదవడం రాదు, ఇప్పుడు నేర్చుకున్నా మారిపోయావు. దేవుడికి స్తోత్రం. తెలుగు నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, అవి ఆత్మీయ సంబంధమైనవి కాదమ్మా. అలా అయితే ఓకే. ఇప్పుడు మనం తెలుగు నేర్చుకోవడం ద్వారా బైబిల్ నేను తెగ చదివేస్తున్నానని అంటే నేను ఇంకా సంతోషపడతాను, దేవుడు ఇంకా సంతోషపడతాడు. మన ఇంట్లో వచ్చే సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు వీడు ఒక రకంగా బతికేవాడండి, ఈరోజు దేవుడి కోసం బతుకుతున్నాడు. ఒకప్పుడు ఎవరి మాట లెక్క చేసేవాడు కాదండి, ఈరోజు దేవుడి మాట అంటే ఏంటో ప్రతి క్షణం దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకరోజు ఎటువైపోయినా ఇలా వెళ్తుంటే ఎవరైనా అసహించుకునేవాడండి, ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఈ విధంగా వీళ్ళ మాటలు మారాయి, వీళ్ళ నడత మారాయి, వీళ్ళ చూపులు మారాయి, వీళ్ళు ఆలోచనలు మారాయి అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? సాక్ష్యం అంటే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? మొన్నటి వరకు సైకిల్ మీద తిరిగామనండి, ఇప్పుడు బండి మీద తిరుగుతున్నాను. ఏమోనండి, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కారు మీద తిరుగుతానేమో అనుకుంటున్నానండి. ఇదే సాక్ష్యం. మన గురించి మనం చెప్పుకోవడమే సాక్ష్యం అయిపోయింది ఈ రోజుల్లో, అవునే కదా? ఎవరైనా సాక్ష్యం చెప్పండి అమ్మా అని కేకండి. మొన్నటి వరకునండి అసలు ఏమీ ఉండేది కదండి మాకు, ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకున్నామో డబ్బు వస్తూనే ఉందండి. ఇవే సాక్ష్యాలు. సాక్ష్యం ఏంటంటే ఇదే సాక్ష్యం. తండ్రి గురించి జీవించడం అది సాక్ష్యం కాదు, దేవుడి గురించి నువ్వేం మార్చుకున్నావు అది సాక్ష్యం కాదు. యేసుప్రభు ఏం చెప్పారు? ఆయన గురించి సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదంట. నన్ను పంపిన తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? సాక్ష్యం అనగానే మొదలెడుతున్నారు. ఇంకా మేము స్టార్టింగ్లో ఒక స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు, మా ఫ్రెండ్. నేను నైట్ చదువుకోలేదురా, ఎగ్జామ్ రాయగానే పాస్ అయిపోయాను రా, దేవుడు నాకు మేలు చేశాడు, అది సాక్ష్యం. అంటే ఆడు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఎవరో చదువుకోకండి, ఇంకా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి, అంతే కదా? అదే సాక్ష్యం. కొంతమంది అంటారు నాకు చాలా అనారోగ్యంగా ఉందండి, ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా తగ్గిపోయింది ప్రార్థన చేయగానే. అంటే ఇప్పుడు అనారోగ్యంగా వచ్చిన వాళ్ళందరూ ట్యాబ్లెట్లు వేసుకోకూడదు ఇంకా. అది కాదు కదా సాక్ష్యం అంటే. దేవుడి కోసం నువ్వు ఎలా బతుకుతున్నావో అది సాక్ష్యం. ఇంతకుముందు నీలో ఏమున్నాయి, ఇప్పుడు దేవుడి కోసం ఏం వదిలావు, అది సాక్ష్యం. సాక్ష్యం అనగానే తీసుకొచ్చేసారు అక్కడి నుంచి ఎక్కడి నుంచో. దేవుడి కోసం బ్రతకడమే సాక్ష్యం. నీ బ్రతుకులు ఏం మార్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలు వస్తూనే ఉంటున్నావు, హల్లెలూయా హల్లెలూయా అని పాటలు పాడతావు. పాటలు పాడేటప్పుడు కుర్చీలు అన్ని గడగడలాడిచ్చేస్తుంటారు కొంతమంది అయితేనే. కానీ ఎందుకు వచ్చామన్నది ఎవరికి తెలియదు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి. నూతనంగా ఎవరైనా మారారంటే నూతన సంవత్సరాన్ని చూద్దాం అంటారు. ఒక ఆవిడని కాదు, మాకు తెలిసిన వాళ్ళే బాప్తీసం తీసుకున్నామని అడిగితే నూతన సంవత్సరాన్ని తీసుకుంటాను నేను. అంటే యేసుప్రభు నూతన సృష్టి అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా నూతన సంవత్సరానికి కానీ పెట్టారేమో అనుకుంటున్నాను నేను. నూతనంగా మారడానికి అవకాశం ఏది? ఇదే అవకాశం. దేవుడిని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో, అంగీకరించామో, అప్పటి నుంచే మన పాత జీవితాన్ని మనం సమాధి చేయాలి. పాత జీవితాన్ని సమాధి చేయడానికే బాప్తిసం అనేది ఒక చిహ్నం లాంటిది, అంతే కదా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా జన్మించితేనే తప్ప పరలోకమందు ఎవరైనా చేరనున్నారు. ఎవరు? యేసుప్రభు వారు. కొత్తగా జన్మించడం అంటే పాతవన్నీ విడిచిపెట్టడం. మీరే చెప్తున్నారు, దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అది పాత విడిచిపెట్టాలని మీరే చెప్పారు. పాతవి ఎక్కడ విడిచిపెడుతున్నారు? ఇప్పుడు 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత 9th క్లాస్లో బుక్లు పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు కదా. అక్కడ 10th క్లాస్లో కొత్త బుక్స్ ఉంటాయి, అవునే కదా? మన జీవితంలో కూడా యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరించామో మనం దేవుడి పట్ల ఎలా ఉన్నామన్నది మనకు తెలియాలి. ఎంతోమంది వస్తూనే ఉంటారు, అవునే కదా? ఇప్పుడు నువ్వే మారకపోతే ఇంక బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంకేం మారుతారు? ఒకని అడిగాను నేను, మావోడే, నాకు తెలిసినాడే, ఏం నేర్చుకున్నారో దేవుడి దగ్గరికి వెళ్ళామంటే నిన్ను వాళ్ళని నీ పొరుగుని ప్రేమించమన్నాడంట. అలాగని చెప్పి అమ్మాయిని ఎవరినో ప్రేమించాడంట. ఎలా అర్థమైందో బాబా నీకు అనుకున్నాను అనమాట. అంటే అప్పట్లో మాకు కూడా అలాగే అర్థమైంది అనుకోండి, మాకు తెలియనప్పుడు. అది వేరే విషయం. నిన్ను వాళ్ళే అది బాగా పట్టుకున్నాడు ఆడు. ఈ వదిలేశాడు, మిగతా అన్ని గాల్లోకి వదిలేశాడు. మిగతా వాక్యాలన్నీ ఆడికి సంబంధించినవి కాదు. ఆడికి కూడా అర్థం అవ్వడం ఎలా అర్థమైంది?
ఆడి చిత్తానుసారంగా అర్థమైంది, దేవుడి చిత్తం కాదు అది. అవునే కదా? మనం ఏం చేయాలంటే దేవుడి కోసం నూతనంగా మార్చబడాలి. పాతవేవి మన దగ్గర ఉండకూడదు. అవునే కదా? ఇప్పుడు ఏదైనా ఇల్లు ఖాళీ చేయాలనుకోండి, మన సామాన్లు ఏమైనా వదిలేస్తారు అక్కడ? ప్రజలటం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? పాతవేవి మన దగ్గర ఉండకూడదు. పాతవంటే ఏంటి? క్రీస్తుకు విరోధంగా ఏమైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉండకూడదు. మన దగ్గర ఉన్నాయంటే ఖచ్చితంగా అవి మనకి బల్యం, అంటే పక్కటెముకంలో బల్యం పోట్లే తయారవుతాయి. అవునే కదా? ఇప్పుడు వాక్యంలోనే మనం చూద్దాం. ఒకసారి వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథం, యెహోషువ కాదు, సమూయేలు తీయండి ఒకసారి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 4వ వచనం. అందుకు సౌలు జనులను పోగు చేసి బెహలాయంలో చదవండి 6 చదవక. ఒక్క నిమిషం ఒక, మీరు ఏం చదువు? మొదటి సమయంలోనే మీరు తీశారు 17:4. గాతువాడైన గొలియాదను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. ఆపక. ఇప్పుడు పాతవేమి మన దగ్గర ఉండకూడదు. పాతవన్నిటిని ఏం చేయాలి? సమాధి చేయాలి, విడిచిపెట్టాలి. అవునే కదా? అవి మనం లేచినప్పుడు మనతో పాటు అవి లేవకూడదు. ప్రతి దాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి, చంపేయాలి. అవునే కదా? అయితే పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? గొలియాద్ అనే ఒక సూర్యుడు. ఈయన గురించి తెలుసు. మన ఇజ్రాయేలీల మీద, ఇజ్రాయేల్ ప్రజల మీద దండెత్తడానికి, అంటే యుద్ధం చేయడానికి వచ్చిన వారిలో ఈయన ఒకరు. ఫిలిస్తీన్ల దండులోంచి వచ్చినవారు. అవునే కదా? ఈయన ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్లు కాదు, ఇజ్రాయేలీని చంపడానికి యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ చంపడానికి యుద్ధం చేయడానికి వచ్చిన ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిస్తీన్ నుంచి వచ్చారు. ఆ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక చిన్న కొన్ని సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. యెహోషువ గ్రంథం తీయండి 11:22. యెహోషువ 11:22. ఇజ్రాయేలీల దేశమందు అనాకీలలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోని, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది. అక్కడ గాతులోనే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గాతువాడైన, ఇక్కడ చదవండి. ఇప్పుడు సమూయేలులో చదవండి గొలియాదు. ఇప్పుడు ఆగండి. ఈ గాతువాడు ఎవరంట? అప్పుడు యెహోషువ ఏం చేశాడు? ఆనాటి కాలంలో యుద్ధం చేశాడు అందరితో. ఈ గాతువాడు ఎవరు? ఆ ప్రాంతం వాడు. యెహోషువ నాడు చాలామందిని, అక్కడ మీరు చరిత్ర అధ్యాయం అంతా 11వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు తెలుస్తుంది. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, యెహోవా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేయమంటాడు, ఏ ఒక్కటి మిగల్చకూడదు. అక్కడ ఏం చేస్తాడంటే యెహోషువ గారు స్టార్టింగ్ నుంచి అందరినీ చంపుకుంటూ వస్తాడు, నిశ్శేషంగా ఎవరిని ఉంచకుండా. అలా ఒక్కొక్క ప్రాంతం నుంచి చంపుకుంటూ వస్తాడు. కానీ ఈ గాతు ప్రాంతంలో, అష్టోదు ప్రాంతంలో, గాజా ప్రాంతంలో కొంతమందిని మాత్రం వదిలేస్తాడు. ఎప్పుడైతే వదిలేశాడో ఆ వదిలేసిన దాంట్లోంచి వచ్చింది ఎవడు? గొలియాదు.
ఆనాటి పూర్వీకులు ఏం చేశారు? వదిలేశారు, పూర్తిగా చంపకుండా వదిలేశారు. ఎప్పుడైతే చంపకుండా వదిలేశారో వాళ్ళే మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఎందుకు వచ్చారు? యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ గాతువాడు ఎక్కడైతే మిగిలి ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఇజ్రాయేలీల మీదకి దండయాత్రకు వచ్చారు. అంటే ఇప్పుడు మనం జీవితంలో, పాత జీవితంలో వదిలేసినవి ఏవైతే ఉంటాయో, పాత జీవితంలో మనం అనుకుంటాం అవేమి మనకి హాని చేయవనుకుంటాం. లేఖనం ఏం చెప్తుంది? అవునా కదా? దేవుడు ప్రజల మీదకే మళ్ళీ తిరుగుబాటుకు వచ్చింది. దేవుడు చేసిన తప్పు అది? దేవుడు తప్పు చేశాడా? దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? మొత్తాన్ని సమాచేయమన్నాడు. అవునే కదా? ఆయన ఏం చేశారు? యెహోషువ గారు కొంచెం జాలిపడ్డారేమో. కొంతమంది ఉంటారు పాపం మీద జాలిపడతారు. పక్కన వాళ్ళు పిలిచారనుకోండి సినిమాకి రమ్మని, నేను దేవుడు పెట్టను రా, నేను సినిమాకి రాకూడదు చెప్పరు. ఏదో పాపం పిలుస్తున్నాడు కదా, ఏం 3 గంటలే కదా వెళ్ళొచ్చేస్తే పోయిదే ఉంది, వెళ్ళిపోతారు. కొంతమందికి బయటికి వెళ్దాం తిరిగిదా రండి అన్నారు అనుకో, నేను బైబిల్ చదువుకోవాలని చెప్పరు. పాపం పిలుస్తున్నాడు కదా అంటే పాపం దేని మీద జాలి పడుతున్నారు? పాపం మీదే జాలి పడతారు. ఉన్నారు అలాంటి వాళ్ళు, లేరంటారా? అందరూ అలాగే ఉన్నారు. జీవితంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ సమాధి చేయమని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు? అప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది వదిలేశారు. ఆ వదిలేసిన వాళ్ళే, ఆ సూర్యులే, ఆ వీరులే ఏమై వచ్చారు? ఇజ్రాయేలీల మీదకి దండయాత్రకి వాళ్ళనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? దావీదు. ఇన్ కేస్ దావీదు గారు లేరనుకోండి, వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ సీన్ ఒకసారి మీరు ఆలోచించండి. అవునే కదా? దేవుని హృదయానుసారుడైన దావీదు అక్కడ ఉన్నాడు. అవునే కదా? ఇంకేస్ దావీదు అక్కడ లేకపోతే చాలామంది అనుకుంటారు, నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, ఈ ఫిలిస్తీన్లు ఎందుకు వచ్చారు, ఈ ఫిలిస్తీన్లు ఎందుకు వచ్చారు అనుకునేవాడిని. దేవుడు పంపించాడేమో నాకు తెలియని టైంలో. ఇందుకు ఎవరు చేసుకున్నారు అదంతానే? వాళ్ళు చేసుకున్నదే. అవునే కదా? నేను ఇందాక ఏం చెప్పాను? పాతది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, పాత జీవితం అది మన పక్కటెముటకులో బల్లు లాంటిది. అవునే కదా? అప్పుడు ఏం కాదులే అని చెప్పి వదిలేశారు. వాళ్ళ పిల్లలకే అది తిరుగుబాటు అయింది. వాళ్ళ పిల్లల మీదే తిరుగుబాటు చేసే రేంజ్కి వచ్చింది. అవునే కదా? ప్రతి చిన్న తప్పుని సరే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి చిన్న తప్పు అయినా సరే నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మా, మీరు వంట వండుతారు, వంట వండే టైంలో ఉప్పు కొంచెం ఎక్కువ పడ్డది అనుకోండి, ఎలా ఉంటుంది? చిన్నదే కదా, తినలేము, ఎందుకు పనికిరాదు. అవునే కదా? వంట వండేటప్పుడు కందిపప్పు బదులు గన్నేరుపప్పు ఎవరు వండరు? వండుతారా? ఈ చిన్న తప్పు, ఏ గన్నేరు ఈ కంది రెండే కదా డిఫరెన్స్ అని అనరు. అవునే కదా? అవునే కదా? ఖచ్చితంగానే. ఏంటంటే ఏ చిన్న తప్పును కూడా మనం వదలకూడదు. రోషంగా జీవించాలి దేవుడి కోసం. మన దేవుడు ఎవరు? రోషం కలిగిన దేవుడు. అవునే కదా? ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలా? చల్లారిపోయిన జీవితం కలిగి ఉండాలా? రోషం కలిగి ఉండాలి. మరి ఆ రోషం కనిపించట్లేదు ఈ రోజుల్లో. అందరూ వెళ్ళినట్టుగానే ఈ రోజుల్లో కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు అదే చేసేవారు. దేవుడి మాటకి కొన్నిసార్లు విధేయత చూపేవారు, కొన్నిసార్లు విధేయత చూపించేవారు కాదు. ఆ ఎఫెక్ట్లోనే ఏమైంది? వాళ్ళ దేశం మీదకే దండయాత్ర మొదలైంది. ఆనాడు హృదయానుసారుడైన దావీదు ఉన్నాడు కాబట్టి దావీదును వాడుకుని వాళ్ళందరినీ రక్షించగలిగాడు. అవునే కదా? ఈ రోజుల్లో ఎవరిని వాడుకుంటారు? నన్ను వాడుకుంటారని చేయించగలరా? అవునే కదా? ఆ రోజుల్లో చిన్నపిల్లని వాడుకున్నాడు. ఎందుకు? దేవుని హృదయానుసారుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నవాడు. ఎవరు? దావీదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా దేవుడి కోసం బతికే వాళ్ళని అంటే ఎవరిది చేయలేవట్లేదు. ఆలోచిస్తుంది, చేయలేపాలా వద్దా, లేపాలా వద్దా. అవునే కదా? ప్రతి చిన్న తప్పును కూడా మనం చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి. చిన్న తప్పే కదా నువ్వు వదిలేసామనుకోండి, ఆ రోజు యెహోషువ గారు అలాగే ఆలోచించి ఉంటారు. వీళ్ళేం చేస్తారులే అయిపోయింది అని అనుకుని ఉంటారు. తర్వాత అవునే కదా? పాత జీవితంలో ఏవి ఉండకూడదండి. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చామో మన బుద్ధి మార్చుకోవాలి. ఇంకా చూసినట్లయితే యోధ, ఇస్కరియోతు యోధ, ఆయన తెలుసు కదా?
చాలామంది ఆయనకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారు, నిజం. ఎందుకంటే యోధ ఏదైతే పని చేశాడో ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. యోధ దేవుడితో ఉన్నాడు, అవునే కదా. 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఏ విధంగా నడిచారు? సువార్తలో నడిచారు. ఈ 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో నడుస్తున్నాడు. చెల్లి ఒక 2 మినిట్స్ బయటకు తీసుకెళ్ళి 3.5 సంవత్సరాలు కూడా యేసుప్రభుతో నడిచాడు, క్రీస్తుతో ఉన్నాడు. బుద్ధి మారిందా? పాత జీవితం గతించిందా? గతించలేదు, అవునా కదా. బుద్ధి మారినప్పుడు ఇంక యేసుప్రభుతో తిరిగితే ఏంటి, తిరగకపోతే ఏంటి? బయట చాలామంది ఉంటారు, అవునా కదా. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోలేనప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగాడు. ఆయన చేసే ప్రతి అద్భుతాన్ని చూశాడు. ఆయన ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో అన్ని ప్రాంతాల్లోని కూడా యోధ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని ఎరిగిన వారిలో యోధ కూడా ఒకడు, అవునే కదా. ఇన్ని తెలిసిన యోధాకి పాత జీవితం వదులుకోవడం తెలుసుకోలేకపోయాడు. పాత జీవితాన్ని వదులుకోలేకపోయాడు. ఇప్పుడు 12 మంది శిష్యులకి ఎగెనిస్ట్ ఎవరు? యేసుప్రభుకి ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఎగెనిస్ట్, అవునే కదా. యోధ ఎందుకు పడిపోయాడు అని కొన్నిసార్లు సందర్భంలో ఆలోచిస్తే, పాత జీవితాన్ని బట్టి ఆయన చూస్తే మెయిన్ ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి శిష్యులు వెళ్ళినట్టుగా లేదు, కానీ యోధ ఒక్కడే వెళ్ళాడు. 11 మందిలో కూడా ఎవ్వరు వెళ్ళలేదు. యేసుప్రభువు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టేవారు కాదు. వీడే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, యేసుక్రీస్తుని అప్పగిస్తానని చెప్పి మాట్లాడడం, వాళ్ళతో కనెక్షన్ పోలేదు, అవునే కదా. యేసుప్రభుతో కనెక్షన్ ఎప్పుడైతే ఉందో లోకంతో కనెక్షన్ ఏం చేయాలి? కట్ చేయాలి. లేదంటే యేసుప్రభుతో కనెక్షన్ అయినా కట్ చేసుకోవాలి. వీళ్ళేం చేశారు? 2 ఉండాలి, అవునే కదా. ఈ నమ్మాలి ఎవరిని? యేసుప్రభు గారిని నమ్మాలి. ఆ డబ్బుతో ఏం చేసుకుంటారు? డబ్బు పిచ్చి అది పోలేదు. యేసుప్రభుతో తిరుగుతున్నాం సోపు కూడా పోలేదు. ఇంకా తెలిసిన విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు, యేసుప్రభు డబ్బు ఏదైనా పెట్టాలంటే ఎవరి చేతిలో పెట్టేవారు? యోధ చేతిలోనే, అవునే కదా. అప్పటికైనా తెలుసుకోవాలి కదా. ఆ డబ్బు మీద ఆశపోలేదు, కానీ దేవుడు కావాలి, డబ్బు కావాలి. ఏదో చిన్నప్పుడు కథ ఉంటుంది కదా, అవ్వ కావాలి బొవ్వ కావాలన్నట్టు. అదే జరిగింది చూడండి. అందుకపోతే మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడంటే జ్ఞానాన్ని వదిలేసి, సృష్టికర్తను వదిలేసి, అందరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడంటే లోకంలోకి వెళ్ళాడు, అవునే కదా. లోకంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత పాత జీవితాన్ని మనం సమాధి చేయాలి, అవునే కదా. పాత జీవితాన్ని సమాధి చేయాలని తెలిసిన యోధ ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏదో డబ్బు సంపాదించుకుందామని, అవునే కదా. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా శరీరాశల్ని, నేత్రాశల్ని కొంతమంది వదలరు. కొంతమంది ఏం చేస్తారంటే వంశపారపర్యంగా ఆచరిస్తారు, అవునే కదా. మా తాత యేసుప్రభుని నమ్ముకున్నాడు, మా నాన్న యేసుప్రభుని నమ్ముకున్నాడు, నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నాను, అంతే. వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారు, వీళ్ళు ఎందుకు నమ్ముకున్నారు, నేను ఎందుకు నమ్ముకున్నాను అనేది ఎవ్వరికి ఆ క్వశ్చనే రాదు, అవునే కదా. ఈ కనెక్షన్ ఎక్కడుంది? అక్కడ ఉంది. హృదయం ఎక్కడుంది? వాళ్ళ దగ్గర ఉంది, అవునే కదా. లోకంలో హృదయం ఉంది. ఎవరు కావాలి? యేసుప్రభు కావాలి. మళ్ళీ యేసుప్రభుతో తిరుగుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభుతో తిరిగితే అవసరమా? డబ్బే కావాలనుకుంటే బయట పనులు చేసుకుంటే 100 రూపాయలు కదా. డబ్బు సంపాదించలేమో బయట, ఇక్కడికి వచ్చాక సంపాదించాలా? డబ్బు సంపాదించాలంటే యేసుప్రభు ఒక్కరే మార్గమా? బయట 100 పనులు ఉన్నాయి, అవునే కదా. గట్టిగా బైబిల్ చదవాల్సిన అవసరం లేదు,
గట్టిగా కూర్చోండి సబ్జెక్టు, స్కూల్లో పుస్తకాలు కానీ డిగ్రీ పుస్తకాలు కానీ చదువుకుంటే డిగ్రీ అయిపోద్ది, ఎంచక్క జాబ్ చేసుకోవచ్చు. మరి దేవుడు ఎందుకు? మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అదే, ప్రభా నన్ను దీవించి ప్రభా, ప్రభా ఏమంటారు ఆకాశ కొట్లు విప్పు ప్రభా. అవునే కదా. పాత జీవితాన్ని సమాధి చేయండిరా బాబు అంటే పాత జీవితాన్ని సమాధి చేయరు. అన్నీ సమస్తము పాత విషయాలన్నీ నూతనంలోకి ప్రవేశపెడతారన్నమాట మన వాళ్ళందరూ. అదే జరిగింది. యోధ ఏం చేశాడు? ఒకప్పుడు 12 మందిలో ఒక యోధ అన్నాడు. ఇప్పుడు ఎంతమంది యోధలు ఉన్నారు లెక్కండి. యోధ ఇంటికి ఒకడు. అదేంటే ప్రతి ఇంట్లోనూ ఒకడా, అంతే కదా. అప్పుడు ఒక్కడే ఉన్నాడు యోధ. ఇప్పుడు ఆయన అప్పగించడానికి ఎంతమందో. ఆయన మన హృదయంలో ఉండాలి, అవునే కదా. అదే హృదయంలోకి ఏం పంపిస్తాం? ఆయనకు విరోధమైన ప్రతి వాటిని ఆ హృదయంలోకి పంపిస్తాం, అవునే కదా. ఏం చేస్తున్నాం మన హృదయంలో? ఆయన్ని ఆ ఆలోచనలకు ఏం చేస్తున్నాం? అప్పగిస్తున్నాం, అవునే కదా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒక మాట అంటారు, ప్రతి ఆలోచనను, క్రీస్తుకు విరోధంగా ఉన్న ప్రతి ఆలోచనలు ఆయన ఏం చేస్తారంటే తెలుసా? క్రీస్తుకు అప్పచెప్తాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతి ఆలోచనలకి క్రీస్తుని అప్పచెప్తాం, అవునే కదా. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకోండి, ప్రభా నువ్వు రావు కదా ప్రభా, నువ్వు థియేటర్ బయట ఉండు, నేను లోపలికి వెళ్ళి వచ్చేతానులే, అంతేనా? ఆలోచనలు మారు, విధానం మారదు, ఏమీ మారదు. కానీ యేసు ప్రభు మాత్రం కావాలి. ఏ అంటే పరలోకి ఇస్తాన్నాడు కదా, ఫ్రీ. ఇంకా దానికోసం ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ టికెట్ మాట. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా వాడు నూతనంగా జన్మించాల్సిందే. నూతనంగా ఎవడైతే జన్మించడో వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. పరిశుద్ధత ప్రతి ఒక్కడు కూడా, క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధతను పొందుకోవాలి. పాత జీవితాన్ని సమాధి చేయాల్సిందే. పాత జీవితాన్ని ఎవరైతే సమాధి చేస్తారో వాళ్ళు మాత్రమే. పాత జీవితంలో ఉండేవి ఏంటో తెలుసా? గ్రంథం చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 30-31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఆపమ్మా ఆపు. ఏం విసర్జించాలంట? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. జీర్ణించుకోండి అన్నాడా? విసర్జించండి. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా ఏం చేయాలి? వదిలేయాలి, అంతే. కక్కిన గూడికి లోకంలో ఒక సామెత ఉంటుంది, కక్కిన గూడికి ఏం ఆశపడతాయంట? కుక్కలు. తెలుసా ఈ సామెత? తెలుసా తెలీదా? కుక్క ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ కక్కిన దానికి ఏదైనాని అడి తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, మళ్ళీ వచ్చి అదే తింటుంది. దాని స్వభావం అది. అందుకే అంటారు పెద్దలు, కక్కిన గూడికి కుక్కలు ఆశపడతాయంట. అదేవిధంగా ఇప్పుడు క్రైస్తవ జీవితం అయిపోతుంది. విసర్జించండి అని చెప్పారనుకో, ఫస్ట్ వదిలేస్తారు, తర్వాత మళ్ళీ లాగుతూ ఉంటుంది అన్నమాట అది మనల్ని, అవునే కదా. నేత్రాస స్టార్టింగ్లో వదిలేస్తారు, శరీరాస స్టార్టింగ్లో ఒక యేసు ప్రభుని నమ్ముకున్న స్టార్టింగ్లో ఒక రోషం కలిగిన జీవితం ఉంటుంది. కానీ జీవితం అలా చల్లబారిపోతుంటుంది. స్టార్టింగ్లో బాగానే ఉంటారు దేవుని నమ్ముకున్నప్పుడు, ఆ ఫైరే వేరు, అవునే కదా. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఎలా ఉంటుంది? దేన్నైనా సరే ఎదిరించేంత శక్తి ఉంటుంది, అవునే కదా. ఎక్కడ ఉంటుంది చూడు, భోగమండ వేస్తారు కదా, స్టార్టింగ్ ఎలా ఉంటుంది? చర్రమని పెద్ద మంట అయితే ఆ రేంజ్లో ఉంటుంది, అవునే కదా. తర్వాత అలా అలా తగ్గిపోద్ది. మన వాళ్ళు ఏం చేయరు, దానికి పెట్రోల్ వేయరు, కిరోసిన్ వేయరు. అంటే ఏంటి? ప్రార్థనతోటి, వాక్యంతో ఆ జీవితాన్ని కొనసాగించరు, అవునే కదా. ఆ జీవితం అలాగే కొనసాగితే ఎలా ఉంటుంది? ఆ జీవితానికి ఇంకా ఏ జీవితం అయినా సరే వేలెత్తి చూపించేంత అవకాశం ఉంటుందా? ఇప్పుడు స్టార్టింగ్లో దేవుడి కోసం మీరు మార్చుకున్నారా అంటే చెయ్యి కొంచెం లేవడానికి ఏమైంది? బెనికినట్టు అయింది, అవునే కదా. అప్పుడు మీరు ఎప్పుడైతే జీవితాన్ని దేవుడి కోసం కొనసాగించారో అప్పుడేమవుతుంది? మీ చెయ్య
నేను సెంటెన్స్ చెప్పక్కర్లేదు, ముందే సరక్కమంటుంది చెయ్య. అవునే కదా? వెంటనే ఇప్పుడు పాయింట్ ఎప్పుడు ఫినిష్ చేస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తాం. అవునే కదా? పాత జీవితాన్ని మనం ఏం చేయాలి? సమాధి చేయాలి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అవునే కదా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన అత్యంత ఆధిక్యతలో ఏదైనా ఉందంటే పరిశుద్ధత. ఆయన తన తండ్రి ఎలా ఉన్నారో ఆయన యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మనల్ని ఏమంటున్నాడు? ఆయన వల్లే ఉండమంటున్నాడు. అవునే కదా? చిన్న చిన్న తప్పులు చేస్తూ పోతే, చిన్న తప్పుల్లో మనం రాజీ పడిపోయాం అనుకోండి, జీవితం చల్లారిపోద్ది. యేసుప్రభు గురించి రోషంగా బతకలేం. యేసుప్రభు గురించి మనం ప్రకటించలేం. అవునే కదా? బయట అనేక మంది దేవుడు అంటే ఒక అభిప్రాయం ఉంది, కానీ క్రిస్టియన్స్ అంటేనే ఎవరికి నచ్చదు. దేవుడు అంటారు. అవునే కదా? యేసుప్రభు దేవుడు అంటే దేవుడు అంటారు, దేవుళ్ళలోకి వెళ్ళారు అంటారు. అవునే కదా? కానీ మనం వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటున్నాం అన్నది ఆలోచించుకోవాలి. అవునే కదా? చిన్న తప్పులే కదండి, చిన్న తప్పులే కదండి, పాత జీవితంలో ఉన్నాయి, కొన్ని ఉండిపోయాయండి అంటారు. అవసరమయ్యి లోతు భార్య ఏమైంది? అవునే కదా? ఆ జీవితంలోంచి దేవుడు చేయబట్టుకుంటే ఇక్కడ తీసుకొస్తే వెనక్కి తిరిగి వస్తుంది. ఇలా వెనక్కి తిరగాల్సిన అవసరం ఏముంది? అంటే ఆ జీవితం మీద ఇష్టం పోలేదు. అవునే కదా? ఆశ పోలేదు ఆ జీవితం మీద. ఏమైందా అని చెప్పి వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంక తిరగడానికి లేకుండా అయిపోయింది. అవునే కదా? పాత జీవితం మీద మనకి ఏముండాలి? అసహ్యం ఉండాలి. అవునే కదా? ఒకసారి వెనక్కి తిరిగి చూసామంటే, ఇప్పుడు చూస్తే మనం దేవుడి కోసం ఏ విధంగా నడుస్తున్నామో ఆ నడక మాత్రమే మనకు కనిపించాలి. చిన్న తప్పే కదా అని చెప్పి వదులుకుంటూ పోతే, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, హాల్ టికెట్ నెంబర్ ఒక 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 9 నెంబర్స్ పర్ఫెక్ట్గా వచ్చి లాస్ట్ నెంబర్ ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఒక అంకి తేడా కదని వదిలేస్తారా? గోల చేసేస్తారు. ఈ పేపర్ నాది కాదు. అవునే కదా? హాల్ టికెట్ చిన్న అంకి తేడా వచ్చిందంటే మనం ఏం చేస్తాం? పెద్ద యుద్ధాలు చేసేస్తాం. అవునే కదా? ఖచ్చితంగా అడుగుతాం. మరి దేవుడు అడగరంటారా? మన జీవితంలో చిన్న తప్పు ఏమైనా చేస్తే దేవుడు అడగరంటారా? ఆయన ప్రేమమయుడు కదా, క్షమించే గుణం కలిగిన వాడు కదా, వదిలేస్తాడంటారా? ఆయన వదిలేసినా కానీ ఆ తప్పులు మనల్ని వదులుతాయా? ఇందాక నేను ఏం చెప్పాను? యెహోషువ గ్రంథం, అక్కడ వాళ్ళు చేసిన తప్పు తర్వాత వాళ్ళనే వెంటాడింది. అవునే కదా? మనం చేసిన తప్పు కూడా మనల్ని వెంటాడుతుంది. మనలో ఉన్న ప్రతి పాపపు చెట్టుని ఏం చేయాలి? వేళ్ళతో సహా పీకేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నరుగుతారు. నరికితే ఏమవుతుంది? వేరున్నంతసేపు అవునే కదా మళ్ళీ నరకాల. అదే వేళ్ళతో సహా తీశారనుకోండి, ఎదిగే ఛాన్స్ ఉంటుందా? అప్పుడు పాతి దేవుడి విత్తనాన్ని, అప్పుడు ఎదుగుతుంది. ఏంటి? దేవుడి విత్తనం, వాక్యం అనే విత్తనం అప్పుడు ఎదుగుతుంది. ఎప్పుడు? పాత జీవితాన్ని సమాధి చేసినప్పుడు. అవునే కదా? పాత జీవితాన్ని సమాధి చేయకుండా ఎన్ని చేసినా వేస్టే. కొంతమంది ఉంటారు, పాత జీవితం నన్ను వదిలిపోతలేదు ప్రభు, అంతే, వదిలిపోతలేదు ప్రభు, కడుగు ప్రభు, నన్ను కడుగు ప్రభు. ఏంటి 24 గంటలు కడగడమే? ఎన్ని సబ్బులతో కడగమంటావు? ఇంకా కడిగేటప్పుడు కొన్నిసార్లు దెబ్బలు తేలుతాయమ్మా. అవునే కదా? చిన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, బాగా ఆడుకుంటూ వచ్చామనుకో, ఒళ్ళంతా మట్టితో అమ్మ దగ్గరికి వచ్చామనుకో, అమ్మ ఏం చేస్తుంది? కడిగేటప్పుడు ఆ కడుగుడు వేరేగా ఉంటుంది, టప కడుగుతూనే ఉంటుంది, దెబ్బలాడుతుంటాయి. అవునే కదా? మళ్ళీ వెళ్తావా? అవునే కదా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. మా అమ్మ ఏం చేసింది అనుకుంటున్నావు? మా అమ్మ నేను బయట అంతా తిరిగేసి వచ్చేవాళ్ళం. ఎప్పుడో 6:30కి 7, ఎప్పుడో 3 గంటలకు ఆ టైంకి వెళ్ళిపోయేవాళ్ళం ఆడుకోవడానికి. ఇంకా మా అమ్మగారు స్నానం చేయించారనుకోండి, మురికి వదలడం కాదు, తోలు ఊడిపోద్దన్నమాట. ఇంకా ఎప్పుడైతే ఇవన్నీ భయం వేసేది కాదు, ఒకటే భయం, స్నానం చేయించారంటే ఖచ్చితంగా మురికి వదలడం కాదు, తోలే ఊడిపోద్దన్నమాట. మధ్యలో పటమంటే తగలడం, మళ్ళీ వెళ్తావా అని చెప్పి మళ్ళీ అటు ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, అన్ని 2 ఉంటాయి. అవును కదా?
ఇక్కడ ఈ భూమి మీద ఉన్న తల్లులే ఈ విధంగా ఆలోచిస్తుంటే పరలోకం ముందున్న తండ్రి మనం కడగమని అడుగుతాం, అవునే కదా? ఆయనకి అడిగిన తర్వాత మళ్ళీ పంది తెలుసు కదా, పంది స్టోరీ అందరికీ. ఏంటి, బురదలోకి వెళ్తుంది అది. దాన్ని బాగా కడిగి ప్రశస్త వస్త్రములు ధరించి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే అది ఎక్కడికి వెళ్తుంది? బురదలోకి వెళ్తుంది, అవునే కదా? క్రైస్తవ జీవితం ఈరోజు అలా తగిలింది. కడగమంటారు, కడిగిన తర్వాత మళ్ళీ పరిగెడతారు. ఇంక 24 గంటలు ఆయన కడుగుతూనే కూర్చుంటాడేటి? ఇప్పటికైనా మారుదాం. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి వాక్యాన్ని వింటూనే వచ్చాం, ప్రతి ఆదివారం వింటాం. ఏ రోజైనా సరే దేవుడి గురించి మారాలన్న ఆలోచన వచ్చిందా? వచ్చే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది, అవునే కదా? ఆ 5 నిమిషాలు వస్తుంది. మాట్లాడేంత వరకు దేవుడి గురించి మారాలి, దేవుడి గురించి పని చెయ్యాలి అన్న రోసం మాట్లాడుతున్నాను చూపే. తర్వాత ఏమి ఉండదు. ఏముంటుంది? చిటపట ఆట అయిపోయి తర్వాత ఏమి ఉండదు. జీవితాన్ని మార్చుకోవాలి. పాత దేవిది కూడా మన జీవితంలో ఉండకూడదు. అలా పాత జీవితాన్ని సమాధి చేసిన వాళ్ళు కొత్త నిబంధనలో మనకు బాగా కనిపించేది ఎవరు? పౌలు గారు, అవునే కదా? పౌలు గారు ఏం చేశారు? అంతకుముందు ఏంటి ఆయన వృత్తి? ఆయన ఒకటే పని, క్రైస్తవులందరినీ చంపుకుంటూ వెళ్ళడమే, అవునే కదా? ఎప్పుడైతే దేవుడి వాక్యం అతని దగ్గరికి వచ్చిందో, పౌలు గారి దగ్గరికి వచ్చిందో, అక్కడి నుంచి జీవితాన్నే మార్చేసుకున్నాడు. ఒకటే, నా మట్టుకు బ్రతుకుడైతే క్రీస్తు కొరకు, చావైతే మేలు, అవునే కదా? మార్పు అంటే అది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బయట ఆలోచనలు ఉండకూడదు. ఇంకా పాత జీవితం సమాధి చేయాల్సిందే. పౌలు గారు అట్టి విధంగా మారారు కాబట్టి ఈరోజు మన చేతిలో అనేకమైన విషయాలు దేవుడు మన గురించి ఆయన ద్వారా రాయించాడు, అవునే కదా? పాత నిబంధనలో ఎన్నో విషయాలు, గ్రహించలేని విషయాలు కూడా ఎప్పుడు తెలిసాయి మనకి? పౌలు గారు వచ్చిన తర్వాతే. పౌలు గారు ఏం చేశారు? పాత జీవితాన్ని సమాధి చేశారు. ఆ విధంగానే ఈరోజు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సమాధి చేయాలి. ఆయన ఒక మాట అంటారు, అంతమందిని చంపిన వ్యక్తే చావైతే మేలు, అవునే కదా? చావైతే మేలు అనే కోరుకునే వ్యక్తి పౌలు గారు. అటువంటి జీవితం మనం కూడా జీవించాలి. ఈరోజు మనం అలా అనుకుంటాం. ఆ విధమైన జీవితం అయితే ఎవ్వరికి సరే దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి ఎవ్వరు, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటేనే మార్చుకోవడం. ఆయన చెప్పిన ఎన్నో మాటల్లో ఆయన మార్చుకున్న జీవితంలో ఒక మాట నాకు బాగా ఇష్టం, చూపిస్తాను చూడండి. ఫిలిప్పు 3:11. సమాన భావము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. సమస్తాన్ని ఏం చేశాడంట? పెంటతో సమానంగా అంట. పెంటను ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారా? పెంట ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఆయన సమస్తాన్ని ఏం చేశాడు? ఆ పెంటలాగే బయట పెట్టాడు. హృదయంలో పెట్టుకున్నాడా? లేదు. సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఎప్పుడు? ఆయనని ఎరిగినప్పుడు, ఆయన పునరుద్ధాన్ని ఎరిగినప్పుడు. ఇంకా చదవమ్మా. అంతకు పైదే, ఆయనను ఎరిగినప్పుడు, ఆయనను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో. ఆగండి. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో, అవునే కదా? శ్రమల్లో పాలువాడ అవ్వరంట ఎవరు? పౌలు గారు. మనం భోజనాల్లో పాలువాళ్ళు అవ్వడానికి కూడా రాలేకపోతున్నాం కొన్నిసార్లు, అవునే కదా? పౌలు గారి జీవితం ఏంటి? శ్రమలు, అవునే కదా? ఒకప్పుడు జీవితం వేరు, తర్వాత ఆయన జీవితం వేరు. శ్రమల్లో పాలువాడు ఇవ్వరంట, సమస్తాన్ని పెంటకొప్పుగా ఎంచుకున్నారంట. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
చిన్న శ్రమ వచ్చిందనుకో, ప్రభు శ్రమ వచ్చింది ప్రభు, ఈ శ్రమ నా నుంచి దూరం. ఇవే శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇదే మాట, అవునే కదా. దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా శ్రమ వస్తుందని బైబిల్ చెప్తుంది. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈ కాలంలో? పరలోకంలోనే ఆశీర్వాదం. ఈ భూమి మీద ఆశీర్వాదాలు అన్నవి ఇప్పుడు రేర్. ఈ భూమి మీద మనం ఆశీర్వాదం అన్నది తక్కువ. శ్రమ దేవుడికి అదే ఆశీర్వాదం, అవునా కదా. శ్రమ ఎలాంటిదంటే, చిన్న వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. అదే ఫిలిప్పు 1:30 చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఒకటే కాదంట, ఇంకేమున్నాయంట? ఆయన పక్షాన శ్రమ, అవునే కదా. బోనస్ ఎవరికి? మనం అనుకుంటాం స్టార్టింగ్లో విశ్వాసం ఒకటే. విశ్వాసం మంచిదే, అవునే కదా. విశ్వాసంతో పాటు బోనస్ ఏంటి? శ్రమ. ఇప్పుడు మనం అక్కడికి ఏంటి హోటల్కి వెళ్ళామనుకోండి, ఇడ్లీ అడుగుతాం. ఇడ్లీ అడిగినప్పుడు అటు పక్కన చట్నీ కూడా వేస్తాడు, 2-3 చట్నీలు వేస్తాడు, అవునే కదా. అడిగింది ఏంటి? ఇడ్లీ ఒకటే. ఈ బోనస్ దాని కాంబినేషన్ అన్నమాట. ఈ విశ్వాసానికి శ్రమ అనేది కూడా క్రైస్తవ జీవితానికి రెండు కూడా బోనస్ లాంటివి. ఈ రెండు మనిషికి ఉండాలి. శ్రమ లేకపోయినా విశ్వాసం లేకపోయినా క్రైస్తవ జీవితం జీవితమే కాదు. శ్రమల్లో కూడా ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచేవారుగానే ఉండాలి. అంతే తప్ప శ్రమ వచ్చిందని పాత జీవితాన్ని పరిగెడతారు కొంతమంది, అవునే కదా. మొన్న ఒకసారి అన్న నేను సువార్తకి వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మ ఏమంటున్నారంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాము మేలేం జరగలేదని చెప్పి మళ్ళీ పాత జీవితానికి వచ్చారంట. దేవుడి దగ్గరికి వచ్చారంట, మేలేం జరగలేదంట. వాక్యం ఏం చెప్తుంది? దేవుడిని నమ్ముకుంటే, అవునే కదా. ఈ రోజుల్లో ఏం జరిగిందంటే, ఎలా ఉందంటే, దేవుడి గురించి చాలామంది తప్పుగా చెప్తున్నారు. ఆయన వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పట్లేదు. దేవుడు వాక్యం చెప్పేది ఒకటి, మన వాళ్ళు ప్రకటించేది ఒకటి, అవునే కదా. దేవుడిని నమ్ముకుంటే శ్రమ వస్తుంది, బాధలు వస్తాయి. మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఏమంటారు? దూషిస్తారు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని చంపడానికి కూడా వెనకాడే వాళ్ళు ఉన్నారు, తెలిసే వెనకాడే వాళ్ళు కూడా లేరు. అంత జీవితంలో దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నాడో, శ్రమలున్నా విశ్వాసం ఉన్నా ఏదైనప్పటికీ దేవుణ్ణి మాత్రం వదలకూడదు. అంతే. నీ విశ్వాసం ఎప్పుడు తెలుస్తుంది? శ్రమ ఉన్నప్పుడే, అవునే కదా. ఈ రెండు ఎప్పుడు లింక్ చేయబడి ఉన్నాయి? నీ విశ్వాసంలో ఎప్పుడైతే శ్రమ ఉందో అప్పుడే తెలిసిపోద్ది నీ విశ్వాసం, అవునే కదా. శ్రమ ఎప్పుడైతే నీ జీవితంలో ఉందో అప్పుడు నీ విశ్వాసం యొక్క కొలత తెలుస్తుంది. పాత జీవితాన్ని ఏం చేస్తారు? సమాధి చేసేయండి, ఇక్కడే సమాధి చేసేయండి. మళ్ళీ నూతన సంవత్సరం సమాధి చేస్తాను, క్రిస్మస్ 25న సమాధి చేస్తాను, అవేమి పెట్టుకోకండి. పాత జీవితాన్ని సమాధి చేయండి. దేవుడి కోసం నూతనంగా నిలబడండి. మళ్ళీ అడగండి దేవుణ్ణి, ప్రభువా నీకోసం నిలబడే శక్తిని నాకు దయచేయండి, నా బలాన్ని దయచేయండి. మీకోసం నిలబడాలి, మీకోసం అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఎదుటి వ్యక్తి మనల్ని వేలెత్తి చూపించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. వేలెత్తి చూపిస్తాడంటే వీడు క్రైస్తవుడని చూపిస్తాడంటే ఎవరిని చూపించినట్టు? యేసుప్రభు వారిని, అవునే కదా. యేసుప్రభు వారు నడిచెళ్ళేటప్పుడు పరిసయ్యులు ఏం చేస్తారు? వెన్నులు తుంచుతారు తినడానికి. ఎప్పుడు? విశ్రాంతి దినాన్న. పరిసయ్యులు ఏమంటారు? నీ శిష్యులు ఏం చేశారు? పలానా వెన్నులు తిన. ఎవరన్నారు అక్కడ? శిష్యులు అన్నారా? యేసుప్రభుని, అవునే కదా. తప్పు చేస్తే ఎవరినంటారు? తండ్రిని, అవునే కదా. ఆ విధంగానే మనం తప్పు చేసామంటే ఎవరిని అంటారు? యేసుప్రభునే. మీరు బయటకు చాలాసార్లు గమనించండి, ఒకటే మాట, యేసుప్రభుని నమ్ముకుంది, కానీ చూడండి ఎలా ఉందో, ఇంకా బుద్ధి మారలేదు. మధ్యలో ఎవరి పేరు తీసుకొస్తారు? కొంతమంది నువ్వు అసలు దేవుణ్ణి నమ్ముకున్నదానివేనా అంటారా? అనరా? అవునే కదా. మధ్యలో ఎవరిని తీసుకొస్తున్నారు? అదే దేవుడి కోసం నిలబడి చూడండి, మీ హృదయాన్ని మార్చుకుని చూడండి. అప్పుడేమంటారు? పలానా వ్యక్తి అండి యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. అక్కడ ఏమవుతుంది? వాక్యం నెరవేరబడుతుంది. ఏ వాక్యం? మనుషులు మీ సత్క్రియలను చూసి
పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. అవునే కదా? మనం మార్పు, దేవుడికి ఏం కలగాలి? మహిమ కలగాలి. మార్చుకుందాం మన జీవితాన్ని, కొనసాగిద్దాం. మార్చుకుందాం అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దేవుడు మీ జీవితాన్ని మార్చును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.